మహబూబ్నగర్ మండలం ఎంఆర్ఓ గారిని వేదికపైకి రాసుకుంటామని మన వాళ్ళందరూ దిగదు వేదిక కొద్దిగా ఇంటికి ఉండండి, కొద్దిగా ఇంటికి ఉండండి. ముఖ్యంగా మీరు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు లాస్ట్ 10 సంవత్సరాలకి అలాగే ఇంతవరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉండేవి. మీకు ఇంట్లో కరెంటు కానీ, బస్ ఫ్రీ కానీ, సన్న బియ్యం కానీ ఇవన్నీ చేసాము. ఇప్పుడు అదే కార్యక్రమంలో భాగంగా ఇంత పట్టాలు ఈరోజు మీ కూడి గ్రామంలో పంచడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఉదయంలో కొత్తవాళ్ళు, వేదిక పైన ఉన్న పెద్దలు, గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషకరమైన విషయం మీరందరూ చూసిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని కేసీఆర్ వచ్చి అల్లు వస్తే ఇంటికి పండుకోవడానికి కష్టం అవుతుంది, ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్పేసి తెలియజేసినాడు. దాని ప్రకారమే మండలంలో కానీ, మహబూబ్ నగర్ మండలంలో కానీ ఒక్కొక్క ఊరికి 60 ఇండ్లు, 50 ఇండ్లు, 40 ఇండ్లు, 70 ఇండ్లు, 71 ఇండ్లు ముగ్గులు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తాం. అంటే ఇందిరమ్మ పాలనలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మాట ఇస్తే తప్పకుండా ప్రజలకు, బీద వాళ్లకు మేలు చేయాలనే విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. అంటే ఇది మొదటి ప్రక్రియ మాత్రమే. 3500 ఇళ్లు మన నియోజకవర్గానికి వచ్చినాయి. అంటే ఒక్కొక్క ఊరికి 50 నుంచి 70 ఇళ్లు వచ్చినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే మళ్ళీ 2026 ఇది 2025, 2026 లోపల మళ్ళీ మనకు 3500 ఇళ్లు వస్తాయి. అంటే ఒక్కొక్క ఊరికి మళ్ళీ 50 నుంచి 70 ఇల్లు వచ్చే ఆస్కారం ఉంటది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో ఎవరైతే ఇప్పుడు పట్టాలు ఇస్తా ఉన్నారో గృహప్రవేశం పడకుండా మళ్ళీ ఒక 6 నెలల్లో పట్టే మిగతా వాళ్ళకు కూడా 3500 ఇల్లు మన మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వము వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా మాట ఇస్తే తూచా తప్పకుండా అన్ని పనులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సన్న బియ్యం ఎవరైనా సన్న బియ్యం అని మన వాగ్దానం చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బీద ప్రజలు దొడ్డు బియ్యం చాలా మంది తింటలేరు, తీసుకొచ్చిన కానీ కూడా మళ్ళీ అమ్ముకుంటున్నారు కొంతమంది అని చెప్పి ఒక మంచి ఆలోచన కూడా మన ముందరికి తీసుకొచ్చినాడు. అంటే సన్న బియ్యం ఎవరు అమ్మకుండా ఇళ్లలో పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఆడవాళ్ళు, మగవాళ్ళు సన్న బియ్యం వండుకొని తింటూ ఉన్నారు. ఈ వర్షాకాలం వస్తుంది, సన్న బియ్యం ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 3 మనందరికీ సన్న బియ్యం పంపిణీ చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అదేవిధంగా ఎలా బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మీ ఊర్లలో 10 సంవత్సరాలు మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఊర్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. మీరు మహబూబ్ నగర్ లో అదేవిధంగా గ్రామాలలో చూడండి, ప్రతి దగ్గర కూడా రోడ్లు వేస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ లో అయితే ప్రతి గలీలో కూడా మంచి సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి పరంగా ముందరికి పోతా ఉంది మహబూబ్ నగర్. కాబట్టి వచ్చే కాలంలో కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఈ 3.5 సంవత్సరం ప్రతి పేదవారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కాక ఇందిరమ్మ ఇళ్లు మీకు పట్టాలు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వర్షం పడే సూచన ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా మంది పెద్దలు మాట్లాడుతుంది కాబట్టి ఇలాంటి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బెక్కరి అనిత గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నా తోటి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఆ నుంచి వస్తుంటేనే
రేవంత్ అన్న పాట వస్తా ఉంది, చాలా సంతోషంగా అనిపించింది, బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారి మహిళలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళందరూ కూడా జై కాంగ్రెస్. చేతులు ఎత్తనోళ్ళు కనిపిస్తున్నారు, అందరు చేతులు లేవాలి. జై. ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాబో కాలంలో ఈ పాలమూరు మాబ్నార్ మండల్ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా పూర్తిగా మారిపోతుంది. మీ అందరి ఆశీర్వాదంతో నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రాబో కాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఖచ్చితంగా భయం, ఒక ఆందోళన, ఎక్కడ వచ్చిండ్రానైనా ఎప్పుడు పంపించాలని చెప్పి అత్యధిక మెజార్టీ మామనార్ మండలికి వెళ్ళి మీరు అందరు ఇచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఈ ప్రేమ ఇట్లే కంటిన్యూ కావాలి. మీకు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుతుంది. మీకు తెలిసి ఇప్పుడు ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి. ఇన్ని 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఇళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఒక్క ఇల్లు ఇవ్వలే. ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళా కొంతమంది రానోళ్ళు బాధపడే అవసరం లేదు, మళ్ళా వస్తాయి. ఈ 3.5 ఏళ్లలో అందరికి పేదోళ్ళకి ఇండ్లు వస్తాయి. మీకు తెలుసు, ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్తే బస్సు ఎక్కిపోవడానికి బస్సు ఎక్కి ఆగుతుంది. మీరు అందరూ కూడా సంతోషంగా బస్సు ఎక్కి ఫ్రీగా పోతున్నారు. అవునా కదా? చప్పట్లు కొట్టాలి కదా. మరి బస్సు ఎక్కుతున్నారు కదా. లైట్ వేస్తే, స్విచ్ వేస్తే కరెంటు పడుతుంది, బిల్లు కడుతున్నారా? లేదు కదా. ఇటువంటి పథకాలు ఎప్పుడన్నా ఉండేనా? కనీవిని ఎరగని పథకాలు, బ్రహ్మాండమైన పథకాలు. మీ అందరి ముఖాలలో ఆనందం నవ్వు కనిపిస్తుందంటే సర్పంచులు, ఎంపీటీసీలను మీరు అందరూ ఖచ్చితంగా గెలిపిస్తారని నాకు నమ్మకం కలుగుతుంది. గెలిపిస్తారా? గెలిపిస్తామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఖచ్చితంగా చేతులు ఎత్తనోళ్ళకి ఇక్కడ ఉన్న మీ మండలాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో ఈసారి అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క సర్పంచ్ని, ఎంపీటీసీ, కాంగ్రెస్ గెలిపేయండి. ప్రతి ఊర్లో మీరు పండుగ వాతావరణం కలిగించుకొని మీకు ప్రతి కార్యక్రమం జరుగుతుంది. మీరు ఆ హామీ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. చేస్తారు కదా. నాకు మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత మండలికి వచ్చిన చాలా ఆనందం అనిపించింది. పెద్ద ఎత్తున ఇంతమంది వచ్చిన సంతోషం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఈ మండలం మారుతారన్న నమ్మకం నాకు కలిగింది. మీ అందరి ఆనందమైన ముఖాలు చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి వచ్చేసిన మన ప్రియతమ నేత, మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, మరియు వేదిక పైన ఉన్న మా అందరికీ అన్న ఒబేదన్న, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నా కోడూరు కాంగ్రెస్ నాయకులకు, మామనార్ మండల నాయకులకు, నా ముందర కూర్చున్న అమ్మ అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 18 ఏళ్ళైంది వచ్చినాక, ఈరోజు మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. అదే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నందుకు నరసింహారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు కూడా చూడండి, 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఎవరికన్నా ఒక్క ఇల్లు ఇచ్చిందా? ఇవ్వలేదు. కనుక మీరు ఊర్లో కూడా వాళ్ళు ఇల్లు కట్టించుకొని వాళ్ళే ఇచ్చుకున్నారు, కానీ పేద ప్రజలకు ఇవ్వలేలే. వాళ్ళు అమ్ముకున్నారు ఇల్లు. మామనార్లో కూడా ఉన్న ఇల్లు కూడా ఆ టీఆర్ఎస్ నాయకులకే అమ్ముకున్నారు, వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. ఇక్కడ మీరు ఎవరికి వేసినారు? కాంగ్రెస్కి వేసినారు. కనుక మీ అందరికీ మీ టీఆర్ఎస్ వేసినలకు, కాంగ్రెస్ వేసినలకు, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. కనుక వచ్చే ఎలక్షన్ లో మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే, కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తేనే, కాంగ్రెస్ జెడ్పీటీసీ గెలిస్తేనే, కాంగ్రెస్ ఎంపీటీసీ గెలిస్తేనే రేపొద్దున మీకు పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉంది, మన జిల్లాల నుంచి గెలిచిన కనుక మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియండి. గెలిపిస్తే మాకు కూడా ఉంటుంది, మనం కూడా బలం ఇప్పించినట్టయితుంది. మనం ఎమ్మెల్యే గారిని కూడా బలపరిచి ఎక్కువ శక్తి ఇస్తే ఆయన కూడా పోయి కొట్లాడి ఎక్కువ మనకు పనులు తీసుకురావడానికి, డబ్బులు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక మీరు కూడా ఎక్కడ పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్పంచ్లని, కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిని గెలిపించాల్సిందే కోరుకుంటూ, మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మండల నాయకులకు, అధ్యక్షుడికి కృతజ్ఞతలు చేస్తూ, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.
నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన అందరి ప్రియతమ నాయకుడు, మన అందరినీ మేల్కొరే నాయకుడు, మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, పరిస్థితులు అన్న అంటే పలికే నాయకుడు మన ఒబేదన్న మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు, మిత్రులు వెంకటేష్ గారు, సురేందర్ రెడ్డి గారు, కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, ఈనాటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసిన కోడూరు మిత్రులు రవి గారు, డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఆంజనేయులు గారు, కృష్ణ యాదవ్ గారు, మరెంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇలా చాలా ఆనందంగా ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారి పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇలా పేదలకు ఒక భరోసాగా, పేదలకు ఒక అండ ఉండాలని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ఆలోచన రోటీ కపడా అనే మకాన్ అనే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఇలా ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా రోటీ కపడా మకాన్ అందాలనే విధంగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మన కేవలం మన ఎవరి దయాదాక్షిణ కాదు, ఇది మన హక్కు. ఇది ఎవరెవరికైతే ఎవరి ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు చేయాలని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఎత్తున ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి దాదాపు 4,500 ఇళ్లను ఇవాళ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దాదాపు 2004 నుంచి 2014 వరకు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇలా ఇందిరమ్మ ఇళ్లతోటి ఇవాళ మనకు ఒక భరోసా, మన గౌరవాన్ని పెంచే ఇవాళ ఒక పథకం ఇది. కాబట్టి మీరంతా కూడా ఇవాళ దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇల్లు వస్తాయనే భరోసా ఇవ్వడానికి ఇలా మన ఎమ్మెల్యే గారి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళకే కాకుండా గ్రామంలో వాళ్ళు ఏ పార్టీకి మీరు ఓటేసినా కూడా ఇవాళ అందరికీ ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ఆకాంక్షతో ఇవాళ మేమంతా కూడా అందరికీ ఇల్లు ఇస్తున్నాము. ఇవాళ పక్షపాతం ఎవరికి చూపిస్తలేము. నిజంగా కూడా ఎవరికి ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు అందరికీ ఇస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ఇవాళ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బడుగు బలహీన వర్గాల అంతా మంచిగా ఉండాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకు రాబోయే దినాల్లో ఎన్నో పథకాలు రాబోతున్నాయి, చాలా పథకాలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పటికే 15 నెలల వ్యవధిలో ఎన్నో పథకాలు మన ముందుకు వచ్చినాయి. ఇవంతా కూడా మన కళ్ళ ముందు చూస్తున్నాం. మహాలక్ష్మి పథకం నుంచి సన్నబియ్యం పథకం వరకు ఇలా మనం నెలకొక పథకం ఇలా మన ముందుకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి మనం అంతా కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. మండలానికి సంబంధించిన అన్ని ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేయడం సంతోషం ఉంది. నాకు కూడా మాధురెడ్డి సార్ చదువు ఉండాలి. గతంలో 15 ఏళ్ల క్రితము ఇదే గ్రామంలో ఇదే ప్లేస్లో మేమందరం కూడా ఇక్కడనే వచ్చి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన భూమి పూజ చేసినాం. దాని తర్వాత ఇక్కడ సంబంధించి ఎస్సీ వాడ కానీ వెలిగిపోతా ఉంది. ఎందుకు? జీవితంలో రెండే కళలు, వేరే జీవితంలో ముఖ్యంగా మహిళలకు 2 కళలు. ఒకటి పెళ్లి మంచి ఇట్లా పడాలి, మంచి మొగుడు దొరకాలి, అది మొదటిది. రెండవది మంచి ఇల్లు కట్టుకోవాలి, తల మీద చెత్త ఉండాలి, మన పుట్టబోయే పిల్లలు పెరుగుతున్న పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు ఉండాలి అన్న 2 కోరికలు. మొదటిది అయితే మీరు చేసుకున్నారు, మాకు సంబంధం లేదు. పెళ్లి చేసుకునే దాంట్లో మాకేం సంబంధం లేదు, అది మీరే మీ తల్లిదండ్రులు చేసుకున్నారు.
డిలే అవుతుంది. కానీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినాం? 200 పైన. మరి ఆ ఇళ్ళను చూసి కేసీఆర్ తెలుసు కదా, ఒక ఆయన ఉండే కేసీఆర్ 10 ఏళ్ళు మనం రాత్రి రంపాల పెడితే మీరు బడకేసి కొడితే వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? మీ అందరికి గుర్తే ఉంటది, ఇషి అగ్గిపేట లాగా ఇళ్ళ నేను పెద్దవి కట్టిస్తా, 2 బెడ్రూమ్లు ఉంటాయి, అల్లుడికి ఉంటాయి, ఆఖరికి గొర్రెలకు మేకలకు కూడా ఉంటాయి అని చెప్పిండా? మరి కట్టిందా? కట్టలేదు. మీరు కోపం మీద వాళ్ళని పక్కన పడేసారు, మమ్మల్ని తీసుకొచ్చారు. మరి మేము వచ్చిన 16 నెలలలో మీకు చేతుల కాగితం ఇస్తున్నామా లేదా? ఇగో ఇటువంటి ఇల్లు పక్క మీరు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకోనికే మీ అకౌంట్లలో డబ్బులు వేస్తాం. ఆ కాగితాలు దీనికి ఈరోజు వచ్చినాం. అది కూడా ఇల్లు లేని పేదలకు. మీ అందరికి ఇల్లు లేదు కదా, ఇల్లు లేదు కదా. మిమ్మల్ని చూసి వెతికి ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళని తీసుకొని మా అధికారులందరినీ కూడా మీ ఇంటికి ఒక్కొక్కరికి 4 సార్లు పోయి రాసుకొని ఈరోజు లిస్టు ఫైనల్ చేసి అది మీకు ఇస్తాం. ధర్మం పద్ధతి గల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఏ ఊర్లో పోయినా సంబరాలు పండుగ చేసుకుంటున్నారు. మన ఊర్లో చూస్తాం, ముగ్గు పోసుకుంటే మంచి రోజులు వస్తే ఆ మొత్తం మంచి రోజులలో 1-2 కుటుంబాలు ముగ్గులు పోసుకుంటుంటాయి. ఈ రోజు పోతుంటే గ్రామాలలో డజన్ల కొద్ది ముగ్గులు పోసుకుంటున్నారు. మా పెద్ద మాధవరెడ్డి సార్ వాళ్ళ ఊళ్ళో 140 మంది పేదోళ్ళు ముగ్గులు పోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప సంబరం వస్తుందా? రాదు. మళ్ళా ఈ కోడూరు గ్రామంలో 64 మంది ఈ రోజు ముగ్గులు పోసుకుంటున్నారు. 64 మంది పేద మహిళలకు వాళ్ళ స్వప్నం, వాళ్ళ కళ సాకారం కాబోతా ఉంది. దీనికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. పుట్టి ఇల్లు కట్టించే మేము ఆడికి ఆగుతలేము, మళ్ళీ మీ కడుపుల కమ్మని బువ్వ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని సన్నబియ్యం మీ అందరికి ఇచ్చినవా లేదా? వండుకొని తింటున్నారా లేదా? మరి గతంలో ఏం చేసేది? రేషన్ బియ్యం ఎడమ చేతితో వస్తే కుడి చేతితో ఇచ్చి 100-200 తీసుకొని ఇంటికి పోతుడు, అంతేనా? ఎవరైనా ఆ బియ్యం తింటుడేనా? ఎవరో 1-2 తింటుండే. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోతా ఉన్నాం. మన పిల్లలకు కమ్మగా వండి పెట్టుకొని తింటాం. నిజమే కదా? మరి ఇదంతా మంచి చేస్తున్నట్టే కదా. మరి టీఆర్ఎస్ మేమే గొప్పగా చేసామంటే మీరు అడగాల, ఏం చేసిర్రయ్యా 10 ఏళ్ళల్లా? పెన్షన్ ఇచ్చినాం, మరి మేము ఇస్తున్నాం కదా పెన్షన్. రేషన్ షాపు రేషన్ కార్డులు వాళ్ళు ఒక్కటి ఇయ్యలే. కానీ ఈ రోజు మన ఊర్లల్లో ఎవరెవరికి రేషన్ కార్డు లేవో, ఎవరెవరి పేర్లు ఎక్కలేదో అందరి పేర్లు ఎక్కించినాం. ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి ఊర్లో? ఎంతమంది ఎక్కిరు? 170 మంది. 170 మంది ఎక్కినరా? ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి ఎక్కిస్తా ఉన్నాం. ఒక్కటమ్మా మీరు అర్థం చేసుకోవాలి, పిల్లగాడు భూమి మీద పడంగానే పెళ్లి చేయం, పాప పుట్టంగానే పెళ్లి చేయం. మెల్లగా పెరుగుతారు, చదువుకుంటారు, పెద్దగా అవుతారు, ప్రయోజకుడు అవుతారు, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తారు. అంటే ఒక ప్రభుత్వం కూడా రాగానే అన్ని చేయనీకే కాదు, మెల్లగా సుధరాయించుకుంటాం. ఈరోజు మీరు అంతా వ్యవసాయ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, వర్షాలు పడ్డాయి, ఇప్పుడు పడుతున్నాయి, మన చెరువులు నిండుతాయి. వర్షాలు పడగానే మనం నాట్లు పెట్టుకుంటాం. ఎందుకు? చెరువు నిండింది కాబట్టి. నాట్లు పెట్టుకున్న తర్వాత ఆ చెరువు నీళ్ళు వస్తాయి, మెల్లగా పంట పొలాలకు పోతే మనకు 3 నెలలు 4 నెలల తర్వాత పంట ఇంటికి వస్తుంది. మరి పంట ఇంటికి వచ్చినప్పటికీ చెరువు ఎండిపోతుంది, అంతే కదా? ఎక్కడ పోయినాయి ఆ నీళ్లు? మన పొలాలకు వచ్చినాయి, అక్కడ పంట వండింది, ఆ పంట ఇంటికి వచ్చింది, అంతే కదా? మళ్ళా మీరు నాటు పెట్టుకోవాలంటే మళ్ళా వర్షం పడి చెరువు నిండాలి కదా, నిండాలా లేదా? గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్ దగ్గర పైసలన్నీ జమ అయినాక అన్ని మూట కట్టుకొని మీకు ఇస్తాం. అది రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, జీతాలు కావచ్చు, మీ ఊళ్ళో రోడ్డు కావచ్చు.
మళ్ళీ పైసలు అయిపోతాయి గవర్నమెంట్ దగ్గర. ఏం చేయాలి? మన అందరం కలిసి తిట్టాలి, అంతేనా? కాదు, ఓపిక పట్టాలి. మళ్ళా వర్షం పడి చెరువుల నీళ్ళు ఎట్లా నిండుతాయో మళ్ళా కొద్దిగా ఓపిక పడితే గవర్నమెంట్ కాదా పైసలు జమ అవుతాయి. ఏం చేసుకుంటారు? పైసలు జమ అయితే మా జేబులో పెట్టుకుంటావా? మళ్ళీ మీ పథకాల కోసం మీ అకౌంట్ వేస్తాం. ఇది పద్ధతి. ఇది మన అమ్మలక్కలు అర్థం చేసుకోవాలి, మా యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వేరే పార్టీ వాళ్ళు చెప్తారు అది రాకపోయా ఇది రాకపోయా, మీరు ఒకటే అడగాలి, వాళ్ళ 10 ఏళ్లలో ఏమేమి వచ్చినాయో లెక్కటి నాయనా అని అడగాలి. ఇల్లు కట్టిస్తావా అని అడగాలి, రేషన్ కార్డు ఇస్తావా అని అడగాలి, సన్న బియ్యం ఇస్తావా అని అడగాలి. వాళ్ళు ఏం చేయలే. ఇప్పుడు ఖరాబ్ చేయనీకి వస్తారు, మన మైండ్ ఖరాబ్ చేయనీకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ కడుపును చూసి మీ మనసు చూసి పరిపాలన చేసే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన, ఇల్లు కట్టించిన, రుణమాఫీ చేసిన, ఏం చేసినా కాంగ్రెస్ చేసింది. దాని తర్వాత మిగతా పార్టీలు చేసినాయి. మళ్ళా ఈ రోజు ఊళ్ళకి పోతే ఒకరిద్దరు రానోళ్ళు ఉన్నారు రుణమాఫీ. ఊర్లో 80-90% రుణమాఫీ వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళకు వాళ్ళ పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళ లెక్క పోతున్నాయి, వాళ్ళకు వచ్చినాయి. కొంతమంది లెక్క సరిగ్గా లేదు, వాళ్ళది లేట్ అయింది. ఇంకా 10 మందిని చూడాలన్నా, వచ్చిన 200 మందిని చూడాలన్నా మీరే చెప్పండి. 10 మందికి నష్టం జరిగింది, కానీ 200 మందికి మేము లాభం చేసినాం కదా. నేను అదే చెప్తున్నా మా నాయకులకు, మీ అందరికీ కూడా లాభం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకటో ఇద్దరు మిస్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకేం పథకం ఇవ్వాలి, రుణమాఫీ రాని వాళ్ళకి ఇందిరమ్మ ఇవ్వాలా, ఇంకోటి ఇవ్వాలా, ఇవన్నీ మేము ఆలోచన చేస్తాం. రుణమాఫీ రాని కొంతమందికి మేము 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాము. అట్లా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తాము. మళ్ళా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మా లిస్ట్ ఊర్లో మండల లిస్టు ఎన్ని అమ్మా, మహబూబ్ నగర్ మండలంలో మీరు అన్ని ఊళ్ళకెళ్ళి వచ్చింది కదా, వచ్చిందా? కోడూరు ఉన్నారా? మీకు ఈ మండలంలో 860 ఇళ్ళు ఇచ్చినాం. ఇది మీరు అందరు కట్టుకున్న తర్వాత చూసి మళ్ళా 850 ఇళ్ళు వచ్చే సంవత్సరం మీకు ఇస్తాం. అవి కూడా అయిపోయి ఇంకా మిగిలిన అనుకో మళ్ళా ఇంకో సంవత్సరం 850 ఇళ్ళు ఇస్తాం. అంటే మీ మండలానికి 2500 ఇళ్ళు మేము ఇవ్వబోతా ఉన్నాం. ఇక ఇల్లు లేని పేదవాళ్ళు ఉండరు, కట్టుకునే స్తోమత కట్టుకుంటారు. ఇంకా మంచి బంగ్లాలు కట్టుకున్నారు, వాళ్ళకి అవసరం లేదు. కానీ గుడిసెలలో ఉండి, పెంకుటిళ్లలో ఉండి, రేకుల చెట్ల ఉండే వాళ్ళకి ఇల్లు కావాలి. వాళ్ళందరి లిస్టు కూడా మేము తీసుకున్నాం. మీరేం గాబరా పడకర్లే. ఎవరన్నా కూర్చున్న వాళ్ళు మాకు ఇల్లు లేదు అని మీరేం అనుకోవద్దు. నెక్స్ట్ లిస్ట్ లో మీ ఇల్లు తప్పకుండా ఉంటాయి. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరందరూ అది మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. మళ్ళీ యువకులు ఉన్నారు చాలా మంది, వాళ్ళకు కూడా మేము ఇందిరా యువ వికాసం అని పథకం పెట్టి 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు లోన్ ఇవ్వనీకే మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మీరు యువకులు కావచ్చు, ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఇచ్చిర్రు. ఒక్కొక్కటి 3-4 ఏళ్లలో వాళ్ళు వ్యాపారం పెట్టుకోనీకి డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. దానికి బ్యాంకుల నుంచి ఆ రిపోర్టు చూసుకొని మీరు చేస్తారా వ్యాపారం చేయరా అని చూసుకొని మీకు ఇస్తారు. మీలో కూడా చాలా మంది పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు ఉంటారు, ఏదో ఒకటి నేను చేసుకోవాలనుకుంటారు. వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు మీకోసం చేయాలనుకుంటా ఉన్నాం. అందుకే రేపు రాబోయే ఎన్నికలు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మీకు కడుపు నిండా అన్నం పెట్టే, మీకు ఇల్లు ఇచ్చే, మీకు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ ఆశీర్వదించాలని చెప్పి మళ్ళీ మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం మాది, ఇక్కడ ఎమ్మెల్యే నేను, పైన ముఖ్యమంత్రి గారు,
పైసలు వచ్చేవి ముఖ్యమంత్రి దగ్గర, ఆయన ఇస్తే మహబూబ్ నగర్ వస్తాయి. మహబూబ్ నగర్ లో నేను కూర్చొని సంతకాలు పెడితే అవన్నీ కింద గ్రామాలలో వస్తాయి. మరి కింద కూడా గ్రామాలలో మీ మనుషులు, కాంగ్రెస్ మనుషులు ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి పలానా కోడూరులో లక్ష్మమ్మకు బాధ అవుతుంది అంటే నేను ఆ బాధను తీర్చే కార్యక్రమం చేస్తా. లేదు ఇంకో రమేష్ కి ఇబ్బంది ఉంది, ఆమెకు లోన్ శాంక్షన్ కావాలంటే నేను చేయగలుగుతా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అన్ని తెలుసు, రాజకీయం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి. పైన ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి మీరు ఓట్లు వేస్తే రూపాయి వచ్చే కాడ 50 రూపాయలు మన ఊరికి వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు వచ్చే ఎలక్షన్ లా. ఇక మా మరిది నిలబడ్డాడు, మా పక్కోడు నిలబడ్డాడు, మా కులపై నిలబడ్డాడు అని చెప్పి మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ ఓటేస్తే నష్టపోయేది ఎవరు? మాకేం కాదు. నష్టం ఆ గ్రామాలలో ఉన్న పేద వాళ్ళకు, ఆ గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఈ ఊళ్ళో కాంగ్రెస్ వచ్చినాక సీసీ రోడ్లు పడతా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తా ఉంటున్నాం. ఎస్సీ సప్లాన్ల రోడ్లు ఇస్తా ఉన్నాం, స్కూళ్ళను బాగు చేస్తా ఉన్నాం, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ ఇంకా బాగా చేయాలంటే మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, ఆశీర్వదించాలి. అందుకే ఇంతమంది మేము వచ్చి మీకు ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వాలనుకుంటా ఉన్నాం. ఎందుకు అందరినీ ఒక దగ్గర చేయాలంటే మేము అన్ని ఊర్లను అభివృద్ధి చేస్తాం. గతంలో ఏమంటుండే, ఓ పెద్ద నాయకుడు వస్తే ఆ ఒక్క ఊరు చూసుకుంటుండే, మిగతా వదిలేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్క ఊరును అభివృద్ధి చేయాలి. మాకు ఓట్లు వేసినా వేయకున్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేయాలి. వాళ్ళని భయపెట్టి బెదిరియొద్దు, ప్రేమగా మన వైపు తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుకొని మన వైపు తీసుకోవాలి. ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వేదిక మీద అందరు నాయకులు వచ్చిండ్రు, వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రొసీడింగ్స్ ఇచ్చుకుందాం. ఈ గ్రామంలో, కోడూరు గ్రామంలో మా నాయకులు రవీందర్ గారు, లక్ష్మీనారాయణ, రవి గారు, రామస్వామి, కోమయ్య, ఆంజనేయులు, కేశవుడు, పురుషోత్తం, అర్జున్, శేఖర్, భూషణ, రాములు, కృష్ణ, ప్రసాద్, అంజీ, నరేష్, రాజు, వినోద్ కుమార్, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి తీసుకురండి, వాళ్ళు నా దగ్గరికి తీసుకొస్తారు. మీ సమస్య పరిష్కారం చేసే కార్యక్రమం నేను చేస్తా. కాబట్టి మళ్ళా ఒక మాట చెప్తున్నా, మీరు ముగ్గు వస్తున్నారు, చాలా మంది మౌఖాలు బాగున్నాయని కొంతమంది కాగితాలు తీసుకున్నాక చేసుకుంటారు. మీరు ఇల్లు కట్టడం మొదలు పెట్టండి. నాకు తెలిసి మీరు కరెక్ట్ గా చేసుకుంటే దసరా లోపల ఇల్లు అయిపోతాయా? దసరా లోపల కట్టుకోండి. నవరాత్రులు ఉంటాయి, దసరా దుర్గమ్మ దండం పెట్టుకుంటాం మనం. మీ ప్రతి ఒక్కరింటికి గృహప్రవేశానికి మీరు పిలిస్తే నేను వస్తా. పిలుస్తారా? ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మా అక్కలు చెల్లెలు ఎంత ముద్దుగా ఇల్లు కట్టుకున్నారో లేదో చూసి సంతోషపడతా. మా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలు చెప్తా. ఇంకా ఎవరికైనా ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తా. మీరు సంజాయించుకోండి. ఎవరికైనా మీ ఊర్లో పక్కన ఇల్లు లేదనుకో, అమ్మా ఈసారి నాకు వచ్చింది, నెక్స్ట్ టైం నీకు ఇప్పిస్తాం, నీకు వస్తుంది అని చెప్పి సంజాయించుంది. అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఇస్తాం ఒక్కొక్క గ్రామానికి 5. జై హింద్, జై కాంగ్రెస్. అందరికి కూడా ఇల్లు ఇస్తాం, మీరు సంజాయించుండ్రి. ఎవరికైనా మీ ఊర్లో పక్కన ఇల్లు లేదనుకో, అమ్మా ఈసారి నాకు వచ్చింది, నెక్స్ట్ టైం నీకు ఇప్పిస్తాం, నీకు వస్తుంది అని చెప్పి సంజాయించుంది. అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఇస్తాం ఒక్కొక్క గ్రామానికి 5. జై హింద్, జై కాంగ్రెస్. కృష్ణారాయణ, ఎస్ పూజ, ఆంజనేయులు, చెల్లి లక్ష్మమ్మ, నరసింహులు. సుజాత, రాఘవేందర్, మాచంపల్లి,
కాదమ్మ ఆంజనేయులు రామచంద్రాపూర్ ఆ గుడి సెట్ చేయండి, అక్కడికి పోయిస్తారు. ఇక్కడ కొద్దిగా